హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మంత్ వైజ్ బిగ్గెస్ట్ హిట్ సిరీస్ లో లాస్ట్ టైం టాలీవుడ్ 12 మూవీస్ పై వీడియో చేసాం అండ్ ఇండివిజువల్ గా ప్రతి మంత్ బిగ్గెస్ట్ హిట్స్ పై 12 వీడియోస్ ని కూడా చేసాం. మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. టాలీవుడ్ మంత్ వైజ్ హైయెస్ట్ గ్రాసెస్ గురించి చెప్పుకునేప్పుడు ఒక విషయాన్ని చెప్పుకున్నాం. కొన్ని కండిషన్స్ లో మన స్టార్ హీరోల యావరేజ్ సినిమాలు అండ్ ఫ్లాప్ సినిమాలు కూడా ఆ మంత్ లో హైయెస్ట్ గ్రాసర్స్ అవుతుంటాయి అని. బట్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలు తప్ప వేరే ఏ హీరో మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా అది ఫ్లాప్ టాక్ టు మిక్స్డ్ టాక్ తెచ్చుకుందంటే ఆ మంత్ హైయెస్ట్ గ్రాసర్ అవడం కష్టం. బాలీవుడ్ మార్కెట్ ఫస్ట్ నుంచి పెద్దది కావడంతో అక్కడ హిట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందుకే యావరేజ్ సినిమాలతో హైయెస్ట్ పెట్టడం కష్టం. మరి అమెరికన్ సంగతి ఏంటి బ్రో అంటే, అమెరికన్ సినిమాలు హిట్ టాక్ వస్తే సేఫ్ అవుతాయి, బట్ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే హైయెస్ట్ గ్రాసర్ పక్కన పెడితే మినిమం ఓపెనింగ్స్ కూడా రావు. యావరేజ్ టాక్ తో హైయెస్ట్ పెట్టడం ఆమె స్టార్టం కాదు. మంత్ వైజ్ బిగ్గెస్ట్ హిట్స్ లో బాలీవుడ్ సినిమాలు కాకుండా ఇండియా వైడ్ లిస్ట్ లోకి చేరేవి ఒక రజనీకాంత్ సినిమాలే. శివాజీ, రోబో అండ్ 2.0 వంటి సినిమాలు రజనీ స్టార్ పవర్ ఏంటో ఇండియా వైడ్ చూపిస్తే తర్వాత రాజమౌళి సినిమాలు చక్రం తిప్పడం మొదలెట్టాయి. సో లేట్ చేయకుండా ఇండియా వైడ్ ప్రెజెంట్ మంత్ వైజ్ టాప్ లో ఉన్న 12 సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా జనవరి విషయానికి వస్తే, జనవరిలో బాలీవుడ్ కి చాలా పెద్ద హిట్స్ పడ్డాయి. బట్ 1000 కోట్ల గ్రాస్ దాటడం అనేది షారుఖ్ ఖాన్ పట్టంతోనే జరిగింది. ఆల్మోస్ట్ బాలీవుడ్ పని అయిపోయింది అనుకున్న టైంలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ బాలీవుడ్ కి ఒక ట్రూ సూపర్ స్టార్ ఉన్నాడని గుర్తు చేస్తూ మిక్స్డ్ టాక్ తో 1050 crore గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా జనవరికి హైయెస్ట్ గ్రాసర్ అయింది ఈ ఫిల్మ్. ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే, సేమ్ అలానే బాలీవుడ్ కి కూడా ఇది డెడ్ సీజన్. ఫిబ్రవరిలో 100 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమాలే చాలా రేర్. అలాంటిది 2019లో రిలీజ్ అయిన గల్లీ బాయ్ ఫిల్మ్ 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ ప్రెజెంట్ ఫిబ్రవరిలో హైయెస్ట్ గ్రాసర్ గా కూడా కొనసాగుతుంది. దీని తర్వాత ఫిబ్రవరిలో హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది భీమ్లా నాయక్ ఫిల్మ్. ఇక మార్చి విషయానికి వస్తే ఆబ్వియస్లీ RRR ఫిల్మ్. ఇక ఇప్పట్లో ఏ మూవీ బ్రేక్ చేయలేని విధంగా 1380 కోట్ల పైన గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, తర్వాత ప్లేస్ లో కశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ 340 కోట్ల పైన గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. మరి ఫ్యూచర్ లో RRR మూవీని కొట్టే మూవీ ఏదవుతుందో చూడాలి. ఇక ఏప్రిల్ విషయానికి వస్తే అగైన్ రాజమౌళి ఫిల్మ్ బాహుబలి 2 గత 7 ఏళ్లుగా ఏప్రిల్ మంత్ కి గాను టాప్ ప్లేస్ లోనే ఉంటూ వస్తుంది. మన పాన్ ఇండియా మూవీస్ ఏవి ఇప్పట్లో ఏప్రిల్ లో రిలీజ్ కావు. అలానే హిందీ వాళ్ళు ఈ మంత్ లో పెద్దగా రిలీజ్ చేయరు. అసలు బాలీవుడ్ నుంచి ఏప్రిల్ లో హైయెస్ట్ గ్రాసర్ అంటే రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన కిసికా బాయ్ కిసికా జాన్ ఫిల్మ్ 182 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ ఫిల్మ్. సో ఇక ఏప్రిల్ లో బాహుబలి 2 ని బ్రేక్ చేయడం అంటే కష్టమే అని చెప్పాలి. ఇక మే విషయానికి వస్తే, గత 11 ఏళ్లుగా ఒక మూవీ ఇక్కడ నెంబర్ 1 గ్రాసర్ గా ఉంటూ వస్తుంది. అదే రణబీర్ ఏ జవానీ హే దివానీ ఫిల్మ్. షారుఖ్ తర్వాత రణబీర్ కపూర్ అనుకుంటున్న రోజులవి. బాలీవుడ్ లో అప్పటికి టాప్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటి ఈ ఫిల్మ్. 320 కోట్ల గ్రాస్ ని 2013లోనే కలెక్ట్ చేస్తూ దుమ్ములేపిన ఈ ఫిల్మ్ స్టిల్ మే మంత్ కి గాను హైయెస్ట్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది. సర్కార్ వారి పార్టీ సినిమాకి హిట్ వచ్చుంటే ఇది బ్రేక్ అయి ఉండేది, బట్ ఛాన్స్ అయితే మిస్ అయింది. ఇక జూన్ విషయానికి వస్తే, 2007లో రిలీజ్ అయిన రజనీకాంత్ శివాజీ ఫిల్మ్ 150 కోట్ల పైన గ్రాస్ తో ఇండియా వైడ్ ఈ మంత్ కి హైయెస్ట్ గ్రాసర్ గా చాలా ఏళ్ల పాటు ఉండగా, 2018లో వచ్చిన సంజు ఫిల్మ్ అసలు ఒక్క రికార్డ్ కూడా మిగిల్చకుండా 580 కోట్ల పైన గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది అండ్ స్టిల్ జూన్ మంత్ కి సంజు మూవీనే హైయెస్ట్ గ్రాసర్. ఇక జూలై విషయానికి వస్తే, జూలైని సల్లుబై మంత్ గా చెప్పొచ్చు. 2015లో రిలీజ్ అయిన బజరంగి భాయిజాన్ ఫిల్మ్ 500 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకోగా, అప్పటికి 500 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి. గట్టిగా మాట్లాడితే పీకే, బజరంగి భాయిజాన్ అండ్ బాహుబలి 1. ఇక తర్వాత చైనాలో రిలీజ్ అయిన తర్వాత ఏకంగా 970 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ ఈ మంత్ కి గాను టాప్ ప్లేస్ లో ఉంది ఈ ఫిల్మ్. ఇక ఆ తర్వాత ప్లేస్ లో ఉంది సల్లుబై మూవీనైన సుల్తాన్ ఫిల్మ్ 623 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ ఫిల్మ్. ఇక ఆగస్టు విషయానికి వస్తే, ఇండియన్ సినిమా తొలిసారి 100 కోట్ల గ్రాస్ కొట్టింది ఈ మంత్ లోనే. 1994లో రిలీజ్ అయిన హమ్ ఆప్కే హైకోన్ ఫిల్మ్ 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అవగా, తర్వాత చాలా ఏళ్ల పాటు ఈ మూవీని టాప్ ప్లేస్ లో ఉంటూ వచ్చింది. దీనికి ముందు ఆగస్టులో హైయెస్ట్ గ్రాసర్ షోలే ఫిల్మ్. అయితే 2013లో రిలీజ్ అయిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా ఇక ఎవరు బ్రేక్ చేయలేరు అనే విధంగా 400 కోట్ల పైన గ్రాస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన గద్దర్ 2 ఫిల్మ్ వచ్చే వరకు 10 ఏళ్ల పాటు ఈ మూవీని టాప్ ప్లేస్ లో ఉంది. అయితే ప్రెజెంట్ గద్దర్ 2 ఫిల్మ్ 690 కోట్ల పైన గ్రాస్ తో ఆగస్టు మంత్ కి గాను హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతుంది. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే, ఈ మంత్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలన్నీ 100-200 కోట్ల దగ్గరే ఆగిపోతే, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ ఫిల్మ్ ఏకంగా 1150 కోట్ల పైన గ్రాస్ తో మోత మోగించింది. ఇంత మార్జిన్ తో ప్రీవియస్ మూవీని బ్రేక్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ రికార్డ్ బ్రేక్ అవ్వాలంటే ఇండియన్ సినిమాకి సాలిడ్ హిట్ పడాల్సిందే. ఇక అక్టోబర్ విషయానికి వస్తే, 1995లో రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ క్లాసిక్ ఫిల్మ్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 100 కోట్ల పైన గ్రాస్ తో చాలా ఏళ్ల పాటు ఈ మంత్ కి హైయెస్ట్ గ్రాసర్ గా ఉండగా, దాదాపు 15 ఏళ్ల తర్వాత 2010లో రిలీజ్ అయిన రోబో ఫిల్మ్ 290 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసింది. అయితే 2017లో రిలీజ్ అయిన సీక్రెట్ సూపర్ స్టార్ ఫిల్మ్ ఏకంగా 905 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ప్రెజెంట్ ఈ మంత్ కి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమాకి
85% వరకు కలెక్షన్స్ ఒక్క చైనా నుంచే వచ్చాయి. లేదంటే ఈ మంత్ కి స్టిల్ హైయెస్ట్ గ్రోసర్ రోబో ఫిల్మ్. ఇక నవంబర్ విషయానికి వస్తే 2013లో రిలీజ్ అయిన క్రిష్ 3 ఫిల్మ్ 395 కోట్ల గ్రాస్ తో ఈ మంత్ కి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా దాన్ని 2 ఇయర్స్ లోనే బ్రేక్ చేస్తూ సల్లుబాయ్ ప్రేమరతన్ ధనపై ఓ ఫిల్మ్ 430 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపింది. సల్మాన్ ఖాన్ కనిపిస్తే 400 కోట్లు వచ్చే టైం అది. అయితే 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన రజనీ 2.0 ఫిల్మ్ దాదాపు 700 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ప్రెజెంట్ టాప్ ప్లేస్ లో ఉంది. మరి దీన్నే మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక డిసెంబర్ విషయానికి వస్తే మనకి సంక్రాంతి, సమ్మర్, దసరా ఎలానో బాలీవుడ్ వాళ్ళకి డిసెంబర్ అలా ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ అన్ని ఈ మంత్ లోనే వచ్చాయి. గజనీ, 3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే అండ్ దంగల్ ఇలా ప్రతి ఇండస్ట్రీ హిట్ రిలీజ్ అయింది డిసెంబర్ లోనే. అయితే 1989లో రిలీజ్ అయిన మేనే ప్యార్ కియా ఫిల్మ్ అప్పట్లోనే 28 కోట్ల నెట్ తో దుమ్ము లేపగా తర్వాత ఇందాక చెప్పుకున్న ఆర్డర్ వైజ్ గజనీ, 3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే అండ్ దంగల్ సినిమాలు ఇక్కడ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దంగల్ ప్రెజెంట్ 2000 కోట్లకు పైగా గ్రాస్ తో డిసెంబర్ కి గాను హైయెస్ట్ గ్రోసర్ గా ఉంది. వీటిలో కొన్ని రికార్డ్స్ ఈ ఇయర్ లోనే బ్రేక్ కానున్నాయి. మరి ఎన్ని సినిమాల ప్లేసెస్ చేంజ్ అవుతాయో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఇండియా వైడ్ మంత్ వైజ్ హైయెస్ట్ గ్రోసర్స్ లిస్ట్. వీటిలో ఏ మంత్ ఇయర్ లో బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.